హాయ్ అండి. నేనిప్పుడు సగ్గుబియ్యం ఉప్మా చూపిస్తున్నాను మీకు. నేను పెరుగులో సగ్గుబియ్యం సుమారుగా అండి కొలతేం లేదు. పెరుగులో సగ్గుబియ్యం నానబెట్టేసుకున్నాను. నేను నిన్న నైటే నానబెట్టుకున్నాను. ఇదిగోండి ఇలా వస్తది నానబెట్టేసుకుంటే. ఉప్పు కూడా వేసి నానబెట్టేసాను ఒకేసారి కల్లుప్పు. ఆనియన్స్ తరుక్కున్నాను. ఒక 2 ఉల్లిపాయలు తరిగాను చీలికలుగా. ఇవి ఎక్కువైతే కొంచెం ఆపేస్తాను నేను. ఎన్ని కావాలో అన్నీ యూజ్ చేసుకున్నాము. ఒక 2 పచ్చిమిర్చి చీలికలుగా తరిగి పెట్టుకున్నాను. కరివేపాకు కొంచెం. ఇంతేనండి సింపుల్ ఇంగ్రీడియంట్స్. తాలింపు వేసుకుందాం ఇప్పుడు. ప్రాసెస్ చూద్దాము. ఇదిగోండి పొయ్యి ముట్టించుకున్నాను. బాండీ పెట్టుకున్నాను. బాండీ కాకపోయినా మీరు మందంగా ఉన్న ఏ గిన్నె పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ కొంచెం హీట్ అయిందండి. పల్లీలు వేస్తున్నాను. శనక్కాయ పప్పు మీకు టేస్ట్కి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. మా ఇంట్లో కొంచెం ఇష్టంగానే తింటారు. అందుకే నేను కొంచెం ఎక్కువే వేసాను. పల్లీలు కొంచెం వేగాక మిగతా తాలింపు గింజలు వేసుకుందాము. పల్లీలు కొంచెం వేగినాయి కదండి. ఇప్పుడు మనం పచ్చిశనగపప్పు వేసుకున్నాము. ఒక స్పూన్ అంతా, ఒక హాఫ్ స్పూను మినపగుళ్ళు, ఒక హాఫ్ స్పూను ఆవాలు, ఇవి బాగా వేయించుకున్నాము. ఒక పావు స్పూను జీలకర్ర కూడా వేస్తున్నాము. పప్పులు గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాము. ఇదిగోండి పప్పులు వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం కరివేపాకు వేసేసుకుందాము. పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. నేను ఈ ఉప్మా మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నానండి. చాలా బాగుంటుంది టేస్ట్. సగ్గుబియ్యం చాలా మంచిది కదా హెల్త్కి. అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి మీరు తెలియకపోతే. పచ్చిమిర్చి బాగా వేగాలి. పచ్చిమిర్చి వేగిపోయినాయండి. ఇప్పుడు మనం ఆనియన్స్ చీలికలు చేసి పెట్టుకున్నాం కదా, ఎన్ని కావాలో అన్ని వేసుకున్నాము. దీంట్లో కొంచెం ఎక్కువ వేసుకుంటేనే ఆనియన్స్ బాగుంటుంది టేస్ట్. మనం తీసుకున్న సగ్గుబియ్యానికి ఈ సరిపోతాయండి ఈ ఆనియన్స్ బాగా వేగాలి. సగ్గుబియ్యంలో ఆల్రెడీ కల్లుప్పు వేసానని చెప్పా కదండి. ఇప్పుడు ఉల్లిపాయలకి తగినంత ఉప్పు వేస్తున్నాను, మెత్తటి ఉప్పు. తొందరగా ఉల్లిపాయలు వేగుతాయి కూడా. ఉప్పు కూడా వేసాం కదా, మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గిపోతాయండి ఉల్లిపాయలు. ఉల్లిపాయలు మగ్గినాయేమో చూద్దాము. ఇదిగోండి ఇలా కలర్ షేడ్ అయినాయి కదా, బాగా మగ్గినాయి. ఇప్పుడు మనం సగ్గుబియ్యం వేసేసుకున్నాము. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మనం ముందు రోజు కనుక ఒక 4-5 గంటల ముందు సగ్గుబియ్యం కనుక పెరుగులో నానబెట్టుకున్నామంటే చక్కగా ఉప్మా చేసేసుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది. నాకు మా అత్తయ్యకి చాలా ఫేవరెట్ ఇది.
ఇదిగోండి ఇప్పుడు ఇంకా వేసేసుకున్నాము సగ్గుబియ్యం. ఒకసారి మొత్తం కలబెట్టేసుకున్నాము. మొత్తం బాగా కలబెట్టుకొని మూత పెట్టేసుకొని మగ్గనిద్దాము. మధ్య మధ్యలో కలిపితే సగ్గుబియ్యం ఇంక ఉడికిపోతాయి. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఒక్కసారి మూత తీసి కలబెట్టుకుందాము. ఇదిగోండి సగ్గుబియ్యం తెల్లగా కనిపిస్తున్నాయి కదా, అది మనకి వాటర్ బబుల్ లాగా వచ్చేయాలి, అప్పుడు ఉడికినట్టు. వైట్ కనపడకుండా వాటర్ బబుల్ లాగా వచ్చేస్తే ఇంక ఉడికిపోయినట్టు. మళ్ళీ మూత పెట్టి ఇంకొంచెం ఉడికిచ్చేసుకున్నాము. ఒక్కసారి మూత తీసి చూద్దామండి. ఇంకా ఇది రెండు చూసారా, వైట్ కనపడట్లేదు కదా, మొత్తం ఉడికిపోయింది సగ్గుబియ్యం. చాలా ఈజీ అండి, 10 మినిట్స్ పట్టింది. 5 మినిట్స్కి ఒకసారి మనం కలబెట్టుకుంటే రెండోసారి కలబెట్టినప్పుడు ఇంకా ఆపేసుకోవచ్చు. నాకు ఇక్కడ 10 మినిట్స్ అయింది ఉడకడానికి. అంతేనండి, టేస్ట్ అయితే అదిరిపోద్ది అసలు, చాలా బాగుంటుంది. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదిగోండి ఎమ్మీగా సగ్గుబియ్యం ఉప్మా రెడీ అయిపోయింది. చాలా టేస్ట్ ఉంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.